స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నావు నాయనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించడానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నైనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. చాలా మంది రాలేదు. షేలో పనులు స్టార్ట్ అయినాయి కావాలి. హల్లెలూయా. ఎన్ని పనులున్నా ఆదివారం ప్రభువు దినం, ప్రభువుకి ఇవ్వాలి అంటే ప్రభు సన్నిధిలో గడపాలి. అది పరిశుద్ధ దినం కనుక దాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. అది ప్రభు దినం కనుక ప్రభు మాటలే వినటానికి సమయాన్ని గడపాలి. లోక వార్తలకు అవకాశం ఇవ్వకుండా దేవుని పనిలో గడపటం మంచిది. 6 రోజులు కష్టం చేస్తారు, 7వ రోజున విశ్రాంతి ఉండాలి. శరీరం సాలిపోద్ది, అలసిపోతారు. కష్టం చేసి చేసి సాలిపోతారు. ఎంత కష్టం అంటే అక్కడక్కడ దారిన పోతా వస్తా చూస్తూ ఉంటాం కదా. మీ బొట్టోళ్ళే సంగత్తు చేస్తానో, నాటు వేస్తానో, మధ్యాహ్నం సమయానికి అలిసిపోయి గిన్నెల మీద కూర్చొని ఆ గిన్నెలో తెచ్చుకున్న గిన్నెడు కాత్య నోట్లో వేసుకొని ఆ గిన్నె మీదే బురద బురదగానే ఉంటుంది. అక్కడేమి దిండ్లు ఉండవు, దుప్పట్లు ఉండవు, అక్కడ సరైన వసతులు ఉండవు. అయినా సరే ఆడ బురదే, ఇక్కడ చండాలంగా ఉంది, అవన్నీ ఏం పట్టవు. అలిసిపోయిన మీదట ఆ గట్ల మీదే అట్లాగే వాలి నిద్రపోతా కనపడుతుంటారు. చూస్తూ ఉంటుంటాం కదా, అలిసిపోతారు. ఒక్క ముద్ద అన్నం తినేళ్ళకి అలిసిన మీదట నిద్ర వచ్చి కొంచెం కొరికిపాటు, కొంచెం కునుగుబాటు, కాసేపు కొంచెం విశ్రాంతి తీసుకుని మళ్ళీ లేపుతారు, మళ్ళీ పని మొదలు పెడతారు. కాబట్టి వారం రోజులు కష్టపడ్డారు కదా, 6 రోజులు పని చేశారు, 7వ రోజు విశ్రాంతి కావాలి. శరీరానికి ఏం కావాలి? విశ్రాంతి కావాలి. హల్లెలూయా. ఎద్దు బలి తోలుతుంది అరక, డబ్బులు బరిన్ని వస్తున్నాయి, అదును ఇప్పుడే కాబట్టి సంపాదించుకునే పావులా రూపాయో ఇప్పుడే సంపాదించుకుందామని ఏం చేస్తారు? దానికి అలుపు తీర్చుకోనియకుండా ఆదివారం లేదు, సోమవారం లేదు, పొద్దుటాల నుంచి సాయంత్రం దాకా కొట్టి 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 ఏమైద్దంట? చివరికి ఏమైద్ది? దానికి తీరిక లేదు, యాలకు మేత లేదు, కడుపుండ దానికి తాగను నీళ్ళు లేకుండా, అట్టనే దాని మీద దయ కనికరం లేకుండా తోలితే తోలి 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 శాంతం అడ్డం పడిపోద్ది.
అందుకని మనం ఏం చేయాలంటే దాని సంగతి కూడా అర్థం చేసుకోవాలి, దానికి కూడా విశ్రాంతి ఇవ్వాలి. అందుకే బైబిల్ కూడా చెప్పిన మాట ఏంటంటే ఆ విశ్రాంతి దినం మనుషులకే కాదు పశువులకు కూడా విశ్రాంతి ఇవ్వాలి. హల్లెలూయా. మొన్న ఒక ఆయన ఒక బోర్డు పెట్టాడు, ఏమని, ఈరోజు మా షాపుకి సెలవు, ఆదివారం కాబట్టి అది ప్రభువు దినం కనుక, ప్రభు దినం కనుక ప్రభు కోసం గడుపుతాం కాబట్టి ఆదివారం మా షాపు మూసేస్తారు, తెరవబడదు, సెలవు అని పెట్టేశారు. బోర్డు రాసి ఏంది షాపు వాళ్ళు మూసేశారంటే వచ్చిన వాళ్ళకి తెలియాలి, ఆదివారం వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు, మందిరానికి వెళ్తారు, షాపు తీయరు, సరుకులకి వస్తారు జనం, ఆ రోజు మరిన్ని డబ్బులు వస్తాయి, ఆహా తీయం, షాపే తీసేది లేదు. హల్లెలూయా. అంత గట్టి అవసరం అయితే సోమవారం పొద్దున్నేరా. హల్లెలూయా. పక్క వాళ్ళకి చెబుతున్నారా, ఆదివారం నేను ఏ పనికి రాననే చెబుతావా? నిజమైన భక్తులైతే ఏ పనికి రాను అని గట్టిగా చెప్తారు. డబ్బు మీద మమకారం, ప్రేమ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే సరేలే ఈ ఒక్క ఆదివారం ప్రార్థన కొట్టి పనికి వెళ్దాం, వచ్చి ఆదివారం వెళ్ళొచ్చులే చర్చికి. కాదు, అది కరెక్ట్ కాదు. హల్లెలూయా. సరే, మంచిది. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. ఏంటి ఆ మాట అంటే, మీరు మార్పు చెంది చిన్న బిడ్డల వంటి వారుగా మారితేనే తప్ప పరలోక రాజ్యంలోనికి ప్రవేశించరు. పక్క వాళ్ళతో చెప్పండి, చిన్న పిల్లగానే మారావా? చిన్న పిల్లోడుగా మారావా లేదా అడగండి. మారితేనే పరలోకం అంట, లేకపోతే కుదరదంట. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న పిల్లోడు అంటే ఏంటి అర్థం? చిన్న పిల్లోడు అంటే సంకలోనే ఉంటాడు, కిందకి దిగడు, ఆకలైనా ఏడుస్తాడు, సేమ కొట్టినా ఏడుస్తాడు, డ్రాయర్ దడిపినా ఏడుస్తాడు, అన్నిటికీ అమ్మ మీదే ఆధారపడతాడు. అమ్మ కనపడాల. ఎంతమంది వచ్చి ఓదార్చినా ఆహా ఆ ఏడుపు ఆగదు. నాకు లాంటి ఆ కర్రె ముఖం అమ్మ కనపడాలకి అంటాడు. ఏంద్రా మీ అమ్మంత చక్కదనం మాకు లేదా? ఇంతమంది ఎత్తుకున్నా కానీ ఈ బ్యాని గోలగోలగా ఏడిచావు. మీ అమ్మ ముఖం చూడగానే అబ్బో ట్యూబ్ లైట్ వెలిగినట్టు నీ ముఖం వెలిగిపోతుంది. ఏంద్రా నాయన ఏడుపు ఏమైందిరా ఇంత ఇప్పటిదాకా అట్టేడిచావు? అది అంతే. అమ్మ ముఖం చూడగానే పిల్లవాడి ఏడుపు చెప్పరేందయ్యా, ఏడుపు ఆగిపోతాయి. ఎందుకని? అమ్మ. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మీరు మార్పు చెంది చిన్న పిల్లల్లాగా మారితేనే పరలోక రాజ్యానికి వెళ్తారు, లేకపోతే వెళ్ళరు. చిన్న పిల్లలాగా మారటం అంటే చిన్న పిల్లలు కానీ తెలియదు కాబట్టి చీవిడి గారుతుంటే నాలికతోటి ముక్కు అందుకుంటా చీవిడి నాక్కుంటా ఉండమనే. ఆహా అట్ట కాదు. హల్లెలూయా. మరి ఎట్ట ఉండాలంటయ్యా? చిన్న పిల్లలు అనే మాటకి ఒకటి దీనత్వం అని అంటాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 57:15 చూడు. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయం కలవారి వద్దను దీన మనసు గల వారి యొద్దను
వద్దను దీన మనస్సు కలవారి వద్దను నివసించుచున్నాను. చాలమ్మా. దీన మనస్సు కలవారి దగ్గర నేను నివాసం చేస్తా అంటున్నాడు. నేను మహా ఉన్నతుడిని, ఉన్నత స్థలాల్లో నివసించే దేవుడిని. ఇంకొక మాటలో చూస్తే ఎవరు సమీపించరాని తేజస్సులో ఉండేవాడిని. అలాంటి ఉన్నతుడైన దేవుడంట ఎవరు సమీపించరాని వెలుగులో ప్రకాశంలో ఉండే దేవుడు దీన మనస్సు కలిగిన వారి దగ్గర అక్కడ ఉంటాడంట. పక్కన అడగండి, దీన మనస్సు ఉన్నదా? ఉంటే నీ దగ్గరే ఉంటాడు, పక్కింటికి కూడా బాడీ యేసయ్యా. హల్లెలూయా. ఒకటి చంటి బిడ్డ వల్లే మార్పు చెందితే వాళ్ళ దగ్గర ఉంటానన్నాడు. 2 దీన మనసు కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరే ఉంటాను అంటున్నాడు. హల్లెలూయా. దీన మనస్సు అంటే అమ్మ, దీన మనస్సు అంటే ఎట్టుంటుంది? హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, మీ ఊర్లో ఎవరైనా దీనులు అనే వాళ్ళు ఉన్నారా? దీనులు. హల్లెలూయా. దీనంగా ఉంటారు అంటే వాళ్ళలో గర్వం లేదు, ఏ కోశాన గర్వం కనపడదు. దీనులు. హల్లెలూయా. ఎవరైతే దీనులైపోయి, దీనులు అంటే ఏంటంటే నువ్వు కొట్టినా బ్యా అంటాం తప్ప ఏం చేయలేరు. హల్లెలూయా. ఈ సంటి బిడ్డను కొట్టినా లేదు, తిట్టినా లేదు, ఎదురు మాట్లాడి ఎదురు కొక్కరిచ్చి తగాదాడి తన్నులాటగా పోయి కోర్టు కేసులు పెట్టుకొని పెద్ద మనుషులు పిలిపించి పంచాయతీలు ఇవన్నీ ఏముండదు. వాళ్ళు దీనులు. తిట్టినా స్తోత్రం, తన్నినా స్తోత్రం, చంపినా స్తోత్రం, ఇంకేం ఉండదు. సంటి బిడ్డ సంగతి అంతే. మరి వాళ్ళకేం తెలుసు? హల్లెలూయా. హల్లెలూయా. మొన్న ఏం కొట్టింది, ఇలా వచ్చి ఎత్తుకుంటానంటుంది. మొన్న తిట్టావుగా నీ కాడక నేను రాను. అట్టే ఉండదు. పిల్లలు కదా, వాళ్ళు తన్నుకున్నా మర్చిపోతారు. చిన్న పిల్లలు మనసులో ఇంకేం ఉంచుకోరు, మర్చిపోతారు. వీళ్ళు దీనులు. దేవుడు దీనులైన బిడ్డల దగ్గర నేను నివసిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. చంటి బిడ్డలాగా మారిపోవాలంట ఒకటి. 2వది ఆయన సంకలోనే ఉండాలంట. సంక దిగకూడదు, ఆయన సంకలోనే ఉండాలి. ఎప్పుడు దాకా ఎత్తుకుంటాడంట? ముదిమ వచ్చు వరకు నేను ఎత్తుకునేవాడిని. ఆయన సంకలోనే ఉండాలా, కిందకు దిగకూడదు. ఏమైద్ది? సంకలో నుంచి కిందకు దిగితే ఏమైద్దంటే ఒకసారి ఫోన్ వచ్చింది నాకు, రెడ్డి నగర్ అని అటు ముల్లమూరు దగ్గరలో. ఏంటండి అంటే మా పిల్లోడయ్యా ఆడుకుంటా రోడ్డమ్మటి వెళ్ళాడు. 2 ఏళ్ళ పిల్లోడు ఆడుకుంటా వెళ్ళాడు. ఎవరో పాపం అదును చూసి కారులో వచ్చి కారు ఆపారు. పిల్లోడు ఒక్కడే రోడ్డు నడుచుకుంటూ పోతున్నాడు, ముద్దుకున్నాడని లటక్కని ఎత్తుకొని అంతన కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయారు. ఇప్పటికీ కనపడలా. హల్లెలూయా. తీసుకెళ్ళి చంపారో, ఎక్కడ అమ్ముకున్నారో, కిడ్నీలు తీసి అమ్మారో, ఎట చేశారో తెలియదు. పాపం చాలా బాధతో చెప్పారు. ఒంటినిగా ఏకాకిగా ఎడంగా, తల్లికి ఎడంగా చిన్న బిడ్డ ఉంటే అమాయకుడు చాక్లెట్ ఇస్తానంటే తీసుకుంటాడు. ఏదన్నా తినేది పెడితే వచ్చేస్తారు. తెలీదు. అందుకని ఏం చేయాలంట? ప్రతిదానికి దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఆమేన్. చంటి బిడ్డలాగా మారాలి. మారిన మనం ఆయన సంకలోనే ఉండాలి. ప్రతిదానికి దేవుని మీదే ఆధారపడాలి. అందుకే పౌలు అంటాడు, ఇక నువ్వు జీవించు జీవితం నాది కాదు, మరి నాలో నివసిస్తున్నా ఆయందే ఈ జీవితం. ఇక ఈ జీవితం నాది కాదు, ఆయందే. ఇక నువ్వు జీవించేవాడును నా కొరకు కాదు. ఈ జీవితం నాది కాదు, యేసయ్యది. ఇక జీవిస్తున్న జీవితం నా కోసం కాదు, ఆయన కోసమే జీవిస్తున్నాను. కాబట్టి మనం యేసయ్య కోసమే బ్రతకాల. హల్లెలూయా. ఆయన మీదే ఆధారపడాల. ఆయన సంకలోనే ఉండాల, కిందకి దిగకూడదు.
గర్జించు సింహం వలె ఎవనిని మృంగుదునా అని వాడు తిరుగుతూ ఉన్నాడు. దొంగలు వస్తున్నారు, జాగ్రత్త. పక్క వాళ్ళకి చెప్పండి, దెయ్యం తిరుగుతుంది, జాగ్రత్త. ఒంటరిగా ఎక్కడ కనపడగాకు. హల్లెలూయా. ఒంటరిగా కనపడగాకు. నేను ఫంక్షన్లకు పోతా కానీ ప్రార్థనకు రాను, ఏడన్నా ఉపవాస ప్రార్థనకు అస్సలకు రాను. లేదు, ఒంటరిగా ప్రార్థన మానేసి దేవుని బిడ్డలు 2-3 ఎక్కడ కూడుకుంటారో అక్కడ ఎవరు ఉంటారు? దేవుని సహవాసం ఉంటుంది. 2-3 ఏడైనా పెళ్ళి ఫంక్షన్లోకి పోతే అక్కడ ఉంటారా? వాళ్ళు ఫంక్షన్కి పోయిన వాళ్ళు అయితే 4 వేసి కుల సాంప్రదాయ పద్ధతి ప్రకారం 4 పాటలు 4 పాడి ఇంకా మిగతా అన్నీ మీకు చెప్పేది ఏముంది తెలుసు కదా. పక్క వాళ్ళని అడగండి, అట్టటి పెళ్ళికేనా నువ్వు పోయేది? అడగండి. ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు అన్నీ జరిపి ఆ పెళ్ళికేనా పోతుంది? అక్కడైనా తినొస్తుంది? అడగండి. అక్కడ దేవుడు ఉంటాడా? ఎక్కడుంటాడంట? 2-3 నా నామం పేరట ఎక్కడ కూడుకుంటారో అక్కడ ఉంటాడు. ఆ సహవాసంలో దేవుడు ఉంటాడు. అక్కడ సహవాసంలో ఆయన సన్నిధిలో అనుభవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలం గుర్తుపెట్టుకోవాలి, మనం ఆయన పిల్లలం, ఆయన సంకలోనే ఉండాలి. చిన్న పిల్లలుగా మార్పు చెంది ఆయన సంకలోనే ఉండాలి. ఆయన మీదే ఆధారపడాలి. ఆయన కోసమే బ్రతకాలి. ప్రాణం పెట్టి రక్తం కార్చి కొన్నాడు కాబట్టి మన సొత్తు కాదు, మనం దేవుని సొత్తు. మరి దేవుని సొత్తు అయినా మనం దేవుని చిత్తం చేయాలా లేక పక్కవారి చిత్తం చేయాలా? పక్క వాళ్ళని అడగండి. దేవుని సొత్తు కదా, ప్రాణం పెట్టి నీ కోసం చచ్చిపోయింది యేసు ప్రభు. ఆయన మాట వినాలా? కులస్తులు చెప్పిన మాట వినాలా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరు మాట వినాలి అయ్యా? ఎవరు మాట వినాలి? పై అధికారుల మాట వినాలా? ప్రభువు మాట వినాలా? ఒకసారి సువార్త బోధించొద్దు, యేసుని గురించి మాట్లాడితే ఒప్పుకోం అని కొట్టి 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 సావు దెబ్బలు కొట్టారు. సత్యాళ్ళని తీసుకెళ్ళి ఊరు బయట ఈడ్చి ఆడపడేసి వెళ్ళిపోయారు. మళ్ళా లేచి దులుపుకొని ఆ పక్క బజార్లోకి వెళ్ళి అక్కడ మళ్ళీ సువార్త చెబుతున్నాడు. కడుపులో మండింది. వీడు చచ్చాడు అనుకుని వదిలిపెట్టాను, లేకపోతే ఇందాకనే ఊపిరి తీసేసేవాళ్ళవే. ఎవరా ఏం చెప్పాము మేము? యేసుని గురించి కానీ ఆయన సువార్త గురించి కానీ నువ్వు మాట్లాడొద్దు అని చెప్పామా? అంటే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? ఇదిగో పై అధికారులైన ఆఫీసర్లైన మీ మాట వినటం మంచిదా, దేవుడి మాట వినటం మంచిదా? దేవుడు గొప్పోడా, మీరు గొప్పోళ్ళా? ఎవరి మాట వినటం మంచిది మీరే చెప్పండి అన్నారు. దేవుడి కంటే మేము గొప్పవాళ్ళం అని అట్ట చెప్పారు. ఏదమ్మా? దేవుడి మాట వినటం మంచిదా, మీ మాట వినటం మంచిదా? ఎవరి మాట వినాలి మీరే చెప్పండి అన్నాడు. ఇంక నోటి మాట అట్లా వాళ్ళు అంటున్నారు, దేవుడి కంటే మీరు ఏమైనా గొప్ప వాళ్ళ? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక ఆయన అంటున్నాడు, నమస్కారం పెట్టు, దండం పెట్టు అంటే, నేను యూదుడనయ్యి ఉండి దేవుని బిడ్డనయ్యి ఉండి దేవుడి కంటే గొప్పవాడు అయినా ఈయనకి నేను సాగిలు పడి దండం పెట్టి ఈయనకి నేను మొక్కటం ఏంటి? కుదరదు. చంపేస్తారంట, వేసుకోవాలి మనం. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దేవునికి భయపడాలి. చంపితే ఈ మనుషులు చంపితే ప్రాణం తీర్తే శరీరాన్ని మాత్రమే చంపగలరు. శరీరాన్ని చంపే మనిషి కాదు, ఆత్మను ప్రాణాన్ని శరీరాన్ని చంపి నరకంలో యాత్తాడే దేవుడు, ఆయనకు భయపడాలి. పక్క వాళ్ళకి చెప్పండి, నీ దృష్టిలో ఎవరు గొప్ప?
దేవుడు గొప్ప, కులం గొప్ప? నీ దృష్టిలో ఎవరు గొప్ప? దేవుడు గొప్ప, మీ ఆయన గొప్ప? హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి దేవుడు గొప్ప. మరి దేవుడిని నమ్ముకున్నావు కదా, పసిబిడ్డగా మార్పు చెందావు కదా, అవును మారావు. మారినా నీవు ఆయన సంఖకి ఎక్కావు కదా, ఎక్కావు. ముదిమ వచ్చు వరకు సంఖలోనే ఉండాలి కదా, ఉండాలి. మధ్యలో దిగి ఆగా ఇప్పుడే వస్తాను యేసుప్రభు, నువ్వు అక్కడుండు, ఫంక్షన్కి వెళ్ళి వస్తాను, పెళ్ళికి వెళ్ళి వస్తాను, లేకపోతే వాళ్ళు ఏందో రమ్మంటున్నారు అక్కడ దాకా పోయి వస్తాను. ఎడంగా మాకు ఒంటరిగా కనబడగాకు, సహవాసంలోనే ఉండాల. హల్లెలూయా. సహవాసంలో నీ ఉండాల. దేవుని బిడ్డల సహవాసంలో, ఐక్యతలో ఉండాల. ఆత్మీయుల ఐక్యత, ప్రార్థన చేసే దేవుని బిడ్డల ఐక్యతలో నీ ఉంటే వాడికి చిక్కవు, వాడికి దొరకవు. ఎందుకంటే దేవుని బిడ్డల మధ్యలో నీ ఉన్నావు కాబట్టి, సహవాసంలో నీ ఉన్నావు కాబట్టి, దేవుని సన్నిధి నీతో ఉన్నది కాబట్టి, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కాపలా ఉండి కాపాడుతూ ఉంటాడు. వాడు పొంచి ఉంటాడు, ఎక్కడ దొరుకుతావా అని. అవ్వ దొరికింది, పండు తినిపించాడు, తీసి పక్కకేసాడు. ఇంకెవరు దొరికారు? ధన ఆశ కలిగింది. అననయ్య ఎవరు? ధన ఆశ కలిగింది. సగం దాచి పెట్టుకో, పాస్టర్ గారికి అబద్ధం చెప్పు. ఆయన ఏం తెలుసు ముసలోడు. అమ్మింది ఇంతకేనా అంటే ఇంతకే అని చెప్పి అబద్ధం చెప్పు, డబ్బులు దాచిపెట్టుకో, తర్వాత పనికి వస్తాయి నీకు. హల్లెలూయా. ఆశ చూపించి అబద్ధం చెబితే సరేనని చెప్పి, నాకంటూ సొంతంగా ఏం డబ్బులు లేవు కదా, అమ్మింది అందరూ తీసుకెళ్ళి మందిరంలో వేసి తలా గుప్పెడు తిని ప్రార్థన చేసుకుంటా స్తోత్రం అని ఐక్యతలోనికి వస్తున్నారు, ఆత్మీయుల అనుబంధంలోనికి వస్తున్నారు. మనం ఒక్కలమే సపరేట్గా, మనకంటూ కొంత ఆస్తి ఉంటుంది. అమ్మిన ఆస్తిలో సగం మందిరంలో ఇద్దాం, సగం దాచి పెట్టుకుందాం. అడిగితే ఒకటే మాట మీద ఉండాలా, తేడా రాకూడదు. నేను ఏది చెప్తున్నాను నువ్వు కూడా అదే చెప్పు. ఆస్తి అమ్మింది ఎంతకేనా అంటే ఎంతకే. ముందు అయ్యగారిని పంపింది, అయ్యా అమ్మింది ఎంతకేనంటే ఎంతకే అన్నాడు. అంతే, అక్కడే పడి చచ్చిపోయాడు. తర్వాత ఆమె వచ్చింది, అమ్మ ఆస్తి అంత అమ్మింది ఇంతకేనా అంటే ఇంతకే అంది. ఒకే మాట మీద చూసావా, ఐక్యంగా అబద్ధం ఆడి ఏమయ్యారు, ఊరికి పోయారు. అమ్మ శారమ్మ తల్లి ఏ ఊరు పోయారు అడగండి. అమ్మ ఏ ఊరు పోయారు వాళ్ళు? అబద్ధం ఆడి ఏ ఊరు పోయారు? అమ్మో హల్లెలూయా. తెలియదు కదా, ఊరికి వెళ్ళిపోయారు. అవసరమా? హల్లెలూయా. పక్క వాళ్ళు చెప్పండి, 10 రోజులు బతికినా పవిత్రంగా బ్రతుకు, యథార్థంగా ఉండు, అబద్ధం ఆడగాక. నిజమే చెప్పు, ఏమైంది? అవసరం అయిందయ్యా, ఇంత ఉంచుకున్నాం, ఇంత గమ్యాం. సంపడగా ఆయన ఏం కొట్టడుగా, సరే ఉంచుకోలే అంటాడు, అంతే. నిజం చెప్పాలి కదా, అది నీ ఇష్టం. నువ్వు ఇస్తే తీసుకుంటాడే కానీ ఇవ్వకపోతే ఆయన ఏం తీసుకుంటాడు? నాకు కావాలంటే కాదుకూడదు మొత్తం ఇవ్వాల్సింది అంటాడా? అనడు. అనవసరంగా ఏంటంటే అది ఆలోచన కొద్దిగా పక్కకి వెళితే ఆలోచన దొరికింది, ఐడియా దొరికింది. హల్లెలూయా. పక్క వాళ్ళకి చెప్పండి, నాదంటూ ఏమీ లేదయ్యా, ఏదైనా ఉందంటే యేసయ్యా నువ్వు ఇచ్చిందేనయ్యా. హల్లెలూయా. కాబట్టి అబద్ధం ఆడకూడదు. సైతాన్ ఏం చేసింది? ఆశ చూపించింది. ఒంటరిగా దొరికేసరికి వేరొక ఆలోచన వచ్చింది, దాచిపెట్టుకుందామని వేరొక ఆలోచన వచ్చింది. అందుకే ఒంటరిగా ఉండకూడదు. మరి ఎట్ట చేయాలా? యేసు ప్రభు సువార్త సేవకు పంపిస్తా కూడా ఇద్దరు పంపించాడు. దెయ్యాలు ఎలగొడుతున్నారు. ఆ దెయ్యం ఎలగొట్టేటప్పుడు ఒకటి ఓడ తీసుకుని పారిపోతూ ఉంది. పట్టుకోవటానికన్నా ఉంటుంది కదా అవకాశం. ఇంకొక మనిషి ఉంటే ఒకళ్ళు పట్టుకుంటారు, ఇంకొకళ్ళు ప్రార్థన చేస్తారు. దెయ్యం వదలగొట్టడం బాగుంటుంది.
దేనికైనా మంచిది. హల్లెలూయా. ఇద్దరు ఉంటే మంచిదని చెప్పి ఇద్దరిద్దరిని పంపించాడు. కలిసి ఉండాల. యేసు ప్రభు ప్రార్థనలో కూడా యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తూ అంటున్నాడు, తండ్రి నీవు నేను మన ఇద్దరం ఏకమై ఉన్నాం కదా, అట్లాగనే నీవు నాకు అనుగ్రహించిన పిల్లలు ఉన్నారే, ప్రార్థన కొత్తన ఈ పిల్లలు, వీళ్ళు కూడా మనతో పాటు ఏకంగా కలిసి ఉండేటట్టు అనుగ్రహించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఆశ ఏంటంటే మనతో కలిసి ఉండాలని. ఆమేన్. ఏదేనిలో ఇద్దరే ఉన్నారు, అవ్వ ఆదాం. చల్లబోట వచ్చి వాళ్ళతో కలిసి కూర్చుని మాట్లాడుతూ ఉండేవాడు. సహవాసం ఆయనకి ఇష్టం. యేసు ప్రభు ప్రార్థనలో కూడా అంటున్నాడు, అయ్యా తండ్రి అయిన దేవా, నీవు నేను ఇద్దరం ఏకంగా ఒకరిని ఒకరు విడబాసి విడదీయలేని బంధంతో కలిసి మెలిసి ఐక్యంగా ఎలా ఉన్నామో అట్లాగే నీవు నాకు అనుగ్రహించిన ఈ పిల్లలు ఉన్నారే, వాళ్ళు కూడా మనతోటి ఏకంగా ఉండేటట్టు దయచేయమంటున్నాడు. దేవుని ఇష్టం ఏంటంటే మనల్ని పిలిచాడు. ఎందుకంట యేసు ప్రభువుతోనూ తండ్రి అయిన దేవునితోనూ పరిశుద్ధాత్మతోనూ సహవాసానికి పిలిచాడు. ఇప్పుడు తండ్రితోటి సహవాసం కలిగి ఉండాలి. ఆయనలో మనలో ఆయన ఏకంగా కలిసి ఉండాలి. ఎట్ట ఉండగలం? ఆయనలో మనలో ఆయన ఏకంగా ఉండాలని యేసయ్య అడుగుతున్నాడు. ఎట్లా ఉండగలం? 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయం 6:56 యోహాను సువార్త. నా శరీరం తిని నా రక్తం త్రాగేవాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. చాలు. పక్కన అడగండి, ఆయన యందు మనం ఉండాలి, మన యందు ఆయన ఉండాలంటే ఏం చేయాలంటే అడగండి. హల్లెలూయా. ఆయన శరీరం తినాలి, ఆయన రక్తం తాగాలి, అప్పుడు మనలో ఆయన ఏకమై ఉంటాం. అంటే బాప్తిసం తీసుకోవాలా, 2 బల్లారాధనలో పాలు పంపు పొందాలా. హల్లెలూయా. అప్పుడు ఆయన యందు మన యందు ఆయన నిలిచి ఉండటం జరుగుతుంది. తర్వాత 2వది యోహాను పత్రిక 4:15. యోహాను పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. చాలయ్యా. 1 రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే వానిలో దేవుడు ఉంటాడు. 2 యేసు దేవుని కుమారుడిని నోటితో ఒప్పుకోవాలా, అప్పుడు ఆయన యేసు ప్రభు అతనిలో నిలిచి ఉంటాడు. 3 అధ్యాయం 20 వచ్చిన ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన 3:20. తలుపు వద్ద నిలిచుండి, ఇదిగో నేను తలుపు వద్ద నిలిచి ఉండి తట్టుచూ ఉన్నాను. ఎవడైనా నా స్వరాన్ని విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనం చేస్తాం. యేసు ప్రభు తలుపు దగ్గర ఉన్నాడంట. చాలామంది ఆయనకి తలుపు తీయట్లా. ఎందుకని? తలుపు తీద్దామంటే ఇంట్లో ఖాళీ లేదు, సరుకు చాలా ఉంది, ఆయనకు ఖాళీ లేదు. హల్లెలూయా. యేసయ్యకి తలుపు తీయాల, సోటియాల, అప్పుడు ఆయన మన లోపలికి వస్తాడు. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, యేసు ప్రభు హృదయం అనే తలుపు తీసి లోపలే ఉంచావా, బయట వెలపట పెట్టావా? హల్లెలూయా. మరి అమ్మ నిండు సోలాలు సోటిస్తారా? మా ఆడవాళ్ళు గర్భిణీతో ఉంది, ప్రసవించటానికి కాన్పు చేయటానికి కొంచెం స్థలం ఇస్తారంటే స్థలం లేదని అందరూ పంపించారు. ఆఖరికి రోడ్డు మీదే కాన్పు అయిపోయింది.
అందుకే ఆయన అంటాడు, ఆకాశ పక్షులకు గూళ్ళును, తర్వాత నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి అసలు స్థలమే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనుష్య కుమారుడు యేసు ప్రభుకి స్థలమే లేదంట. ఎందుకని స్థలం లేదు? ఇంట్లో సరుకు చాలా ఉంది. ఏమున్నాయి? ఇంట్లో సరుకు చాలా ఉన్నాయి, హృదయం నిండా ఉన్నాయి, సరుకు చాలా సరుకు ఉంది. అందువల్ల నీకు ఖాళీ లేదయ్యా అని ఇంటి బయట పెడతా ఉంటారు. పక్క వాళ్ళని అడగండి, ఒకసారి అది చూడండి ముందు. యేసయ్య గుండెల్లోనే ఉన్నాడా బయట ఉన్నాడా అడగండి పక్క వాళ్ళు. ఏం చెప్పారు? గుండెలోనే ఉన్నాడు కదా. మార్కు 7:21 చూడండి. మార్కు 7:21. మార్కు 7:21. లోపల నుండి అనగా మనుష్య యొక్క హృదయంలో నుండి దుర ఆలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకము వచ్చును. ఇవన్నీ లోపల నుండి బయటకు వచ్చి మనిషిని అపవిత్రపరచును ఆయన చెప్పి. హల్లెలూయా. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంట? ఇన్ని లోపల ఉంటాయంట. ఆ హృదయం అనే ఇంటిలో ఇవన్నీ ఉంటాయి. వీటిలో ఏ ఒక్కటి ఉన్నా యేసు ప్రభు ఇంట్లో ఉండలేడు. ఉంటాడా? పొమ్మన లేక పొగబెట్టినట్టు ఉంటుంది. ఇంటి నిండా పొగబెట్టి కూర్చోరాదు, ఉండులే, పోదులే, రేపు వెళ్ళొచ్చులే, ఇవాళ ఉండు. ఇంటి నిండా పొగబెట్టి ఊపిరాడకుండా సావమనా ఎట్టుంటాడు? ఉండలేడు, వెళ్ళిపోతాడు. అంటే యేసు ప్రభు హృదయంలో ఉండాలి అంటే ఇవన్నీ ఉండకూడదు. ఇప్పుడు మనం చదువుకున్న ఇవన్నిట్లో ఏ ఒక్కటి ఉన్నా వీలు కుదరదు. హల్లెలూయా. అన్నీ బాగానే ఉన్నాయి, ఒక్కటేగా, ఆ ఒక్కటి కూడా ఉంటే కుదరదు. ఆఖరిది తీసేసిన తర్వాతనే అప్పుడే యేసు ప్రభు గుడి లోపలికి వస్తాడు. ఆయన లోపల ఉండి ఆయన నింపాదిగా హృదయ సింహాసనం మీద కూర్చుంటాడు. పూర్తిగా తీసేయాలా? అన్నీ పోయినాయి, తీసేసా, అన్నీ మానుకున్నా, ఆ ఒక్కటే ఉంది. ఏంటిది అది? సంచి చించి సోలక పోసినట్టు పోతా, అది ఒక్కటే ఉంది. ఇంకా ఎంత ఇట్టని ఆ చేతులు పెట్టి తీసి పెదం కింద ఎడబెట్టాడు. హల్లెలూయా. ఓట పీలుస్తూ ఉంటారేమో. ఏం బెదరు బాగున్నామంటే బాగానే ఉన్నాను. అమ్మ ఏడపోయింది, అమ్మ ఫనికి పోయింది. ఎందుకని? నత్తోడు మాట్లాడినట్టు ఈ పెదం కింద అది ఏందో ఉంది, ఆ తోర నా మొఖాన పడుద్దేమోనని అటు మళ్ళీ ఫనికి పోయింది అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నా కండకు బలం వచ్చుద్దా? అవి తినటం వల్ల ఆ ఓట లాగితే ఏమన్నా నరాలకు శక్తి వచ్చుద్దామా? వచ్చుద్దా? రాదు. మరి ఎందుకని వెళ్ళి అంతే అన్నీ మానేశాడు, కానీ ఆ ఒక్కటే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హృదయంలో పాపం అనేది ఏ కోశాన ఉండకూడదు. ఎందుకంటే నీ రాజు యేసు క్రీస్తు మహారాజు, ప్రభువులకు ప్రభు అయిన ఆయన నీ హృదయ సింహాసనంలో ఉంటే ఇంకేది ఉండటానికి వీల్లేదు. అన్నీ బయటికి పంపించాల. ఈ సరుకంతా బయటెత్తే హృదయంలోకి యేసు ప్రభు వస్తాడు. ఆయన వస్తే హృదయ సింహాసనం మీద ఆయన కూర్చుంటే రాజుగా, దేవుడుగా ప్రభు ఆయన నీ గుండెలో ఉంటే ఏమైద్దమ్మా? దెయ్యం వచ్చుద్దా? ఎక్కడికి వచ్చేది? రోగం వచ్చుద్దా? వచ్చిన అక్కడే తొంగి చూస్తుంది. హల్లెలూయా. యేసు రక్తంలో కడగబడ్డ వ్యక్తి, యేసుక్రీస్తు పేరు నొసట మీద రాసుకున్న వ్యక్తి హృదయ అంతరంగంలో తొంగి చూస్తే యేసు రాజు హృదయ సింహాసనం మీద కూర్చొని సైతానుకు తొంగి చూసి సైతానుకి కనపడతాడు.
తొంగి చూసే రోగానికి యేసయ్య కనపడ్డాడా? వస్తాడా? రోగం లోపలికి వచ్చిద్దా? అబ్బో, ఆయన ఉన్నాడు, నా వల్ల కాదు. హల్లెలూయా. ఆ గేట్ కాడ నుంచి అటు 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 అటుకొండట్టు వెనక్కే కానీ లోపలికి రావటానికి కుదరదు. పక్క వాళ్ళతో చెప్పండి, నీ హృదయ సింహాసనం మీద యేసయ్యనే కూర్చోబెట్టావా లేక వేరే ఎవరినైనా కూర్చోబెట్టుకున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నన్ను కూర్చోబెట్టుకోవటం ఏంటి? హల్లెలూయా. అప్పటికే 30 రూపాయల డబ్బులు అందిని ముట్టిని పట్టించాలా? ఏం చేయాలా? రొట్టె తీసుకొని ఇంకక్కడ ఉండబుద్ధి కాటల్లా, ఎడంగా దూరంగా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎందుకని? సహవాసంలో ఉండబుద్ధి కాటల్లా. దెయ్యం బట్టినోడు తప్ప, హృదయం నిండా దెయ్యం ఏలుబడి చేసేవాడు తప్ప ప్రార్థనానంగానే సంతోషంగా పరిగెత్తుకుని వెళ్ళి ప్రభు బిడ్డల సహవాసంలో కూర్చుందామని పరిగెత్తుకుంటూ పోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పార్టీ నాయకులు ఎవరినో బాగా ప్రేమిస్తారు, మంచి అభిమాని. ఆ పార్టీ నాయకుడు వస్తున్నాడని తెలిస్తే ఎంత పని ఉన్నా వాళ్ళు వదిలేసుకుని పోతారా? పోరా? ఎందుకు పోరు? ఇంకెన్ని ఇస్తామన్న ఆఖరు. హల్లెలూయా. ఈ సినిమా ఫ్యాన్స్ ఉంటుంది, ఆ సినిమా యాక్టర్ అంటే వీళ్ళకి ప్రాణం పడి చేస్తారు. వాళ్ళ సినిమా వచ్చిందంటే ఎన్ని పనులైనా మానుకొని పోయి సినిమా చూసి వస్తారు. అసలు ఆ సినిమా యాక్టరే వస్తున్నాడు అంటే ఉంటారు ఇంటికాడ. ఏటన్నా పనికి రమ్మంటే ఆ మనిషి వస్తాడా? వాళ్ళే నేను మొదలే మా ఫ్యాన్స్ ఆయన వస్తుంటే నేను పనికి ఎట్ట వస్తా? నేను రాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? మనూరు వస్తున్నాడు. అయ్యో, ఎక్కడికి వస్తున్నాడు? అక్కడ గంట కొట్టడానికి వస్తున్నాడు. వస్తున్నాడా? వస్తున్నాడు. రావు, ఆగో, బర్రెకి మేత లేకపోతే మా బర్రె దూడ ముఖ్యమా, యేసు ప్రభు ముఖ్యమా? హల్లెలూయా, హల్లెలూయా. పక్క వాళ్ళకి చెప్పండి, నీ బర్రె దూడ ఖరీదు చేయడా యేసు ప్రభు? గంట కోటానికి యేసు ప్రభు దిగి వస్తున్నాడు. ఆ 2-3 కూడుకునే స్థలంలో యేసు ప్రభు సన్నిధి అక్కడ దిగి వస్తుంది. కోటానికి వెళ్తున్నావా లేకపోతే ఆ యేసు ప్రభు ఆయన ఆదివారం పోతల సాలదా మా దూడకి మేత తెచ్చుకోవాల్సి ఉంటే? హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, వందనాలు. యేసు ప్రభు గుండెలో ఉన్నాడా? గుట్లో పెట్టి వచ్చావా? రాజుగా యేసునే ఉంచుకున్నావా బరిదోడలను? లేకపోతే ఇంకా పొలమనో ఇంకా ఏదో? యేసు ప్రభు సన్నిధిలో కూడవలసిన నీవు 2-3 కూడి కోటంగా గంట కోటంలో కూర్చోవలసి నువ్వు ఎక్కడో కూర్చున్నావంటే, ఎవరి దగ్గరనో ముచ్చట పెట్టి మాట్లాడుతున్నావంటే వాళ్ళ ఖరీదు చేయడా? నీ దృష్టికి వాళ్ళు ఎక్కువ, యేసు ప్రభు తక్కువ. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, రోజు గంట కోటంలో కూడుకుంటున్నావు బెదరు? పక్క వాళ్ళని అడగండి, నీ దృష్టికి అంత చీప్ అయిపోయాడా యేసు ప్రభు? అంత తక్కువ అయిపోయాడా? అదేంది? అసలు యేసు ప్రభుని హృదయ సింహాసనంలో కూర్చోబెట్టావా లేక బయట కూర్చోబెట్టావా? హృదయంలో లేడా? మరి ఎట్ట పరిస్థితి? ఆయన లేకపోతే ఏమైందంట? నువ్వు సచ్చినోడివే కానీ బతికినోడివే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభా, ఇప్పుడు దాకా నీ ఎంబడించాను, నేను కీడితో వచ్చా. నాన్న చచ్చిపోయాడు, 4 మాటలు అంటారు, సమాధి చేసుకుని మళ్ళా వచ్చి నేను నిన్నే ఎంబడెత్తా. అప్పుడు యేసయ్య ఏమంటున్నాడు? వద్దు, సచ్చినవాడు, ఆ సచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళని వాళ్ళే పాతి పెట్టుకుంటారు. అది నీ పని కాదు, నువ్వు వచ్చి నన్ను వెంబడించాను. అదేంది? అంతే. చచ్చిపోతే తిరిగి మళ్ళా చచ్చిపోతే తప్ప ఆ చచ్చిన వాళ్ళ పని నీకెందుకు? నువ్వు ఇట్రా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
లేదు. మనం దేవుని బిడ్డలుగా మార్పు చెందాం. యేసయ్యని హృదయ రాజుగా హృదయంలోనే కూర్చోబెట్టాల. హల్లెలూయా. ఆయనలో నీవు, నీలో ఆయన కలిసే ఉండాల. ఆయనతోటి, ఆయన నుంచి వేరుగా వెళ్ళకూడదు, ఆయన లేకోకుండా వెళ్ళకూడదు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి శిష్యుడు అనే మాట ఏమని, యేసు ప్రభు మిగతా శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళందరితో కట్టకట్టుకుని నువ్వు ఇక్కడే కూర్చో, నువ్వెద్దు, నీకెందుకు ఆ పని, మా నాన్న చచ్చాడు, సమాధి కార్యక్రమం చేసి నేను మళ్ళీ వస్తా, అప్పుడు దాకా ఇక్కడే కూర్చో. వీళ్ళందరూ ఉన్నారుగా తోడుకి, వీళ్ళు తోడు ఉంటారులే, వీళ్ళతో పాటు ఇక్కడే కూర్చో, నేను పోయి చేయాల్సిన పని అంతా చేసి కార్యక్రమాలన్నీ ముగించుకుని మళ్ళా వస్తా. చచ్చిపోతే తప్ప మళ్ళీ అక్కడికి వెళ్తానికి లేదే. అవును, కాసేపు ఆ పని చేసేదాకా చచ్చిపోతా, చచ్చిన వాళ్ళ పని కార్యక్రమాలు నేను చేస్తా, మళ్ళీ వచ్చి మళ్ళీ బతికి అప్పుడు నేను నీ అంబడెత్తా, నీ వెనుగీడితే వస్తా. అయ్యా ఒప్పుకున్నాడు యేసు ప్రభు, ఒప్పుకోవాలా. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, చచ్చిన వాళ్ళ పనులు చేస్తున్నావా, బతికిన వాళ్ళ పనులు చేస్తున్నావా? బతికావు కదా, ఆయన బిడ్డగా మారావు కదా, ఆయన సంకని ఎక్కావు కదా. దిగితే తప్ప వేరుగా ఎక్కడికో వెళ్ళాలంటే, యేసు లేకుండా ఎక్కడికైనా వెళ్ళాలంటే కుదురుతుందా? కుదరదు. హల్లెలూయా. సంకలోనే ఉండు, కిందకి దిగబాకు. ఏమున్నాయి? గర్జించు సింహం వలె వాడు తిరుగుతున్నాడు, జాగ్రత్త. ఆ సంఖ నుంచి కిందకి దిగగాకు, యేసుని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళగాకు. ఆయనలో నీవు, నీలో ఆయన నిలిచి ఉంటే బహుగా ఫలిస్తావు. ఆమేన్. ఆయనలో నీవు, నీలో ఆయన నిలిచి ఉంటే బహుగా ఫలిస్తావు. కొమ్మ ఈ మొదలుతో అతుక్కుని ఉంటే అది బహుగా ఫలిస్తుంది, కాయలు కాస్తుంది. మొదలుతోటి సంబంధం తెంచుకుంటే పక్కకు తీసుకెళ్తే అది ఎండిపోద్ది, దేనికి పనికిరాదు. హల్లెలూయా. నీ తండ్రి ఇష్టం నువ్వు నిలిచి ఉండాలని, నువ్వు బహుగా ఫలించాలని. నువ్వు రోగిగా ఉండటం దేవునికి ఇష్టం లేదు, వ్యాధిగ్రస్తుడిగా బాధపడటం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు ఆయనలోనే ఉండు, ఆయన చేయి పట్టుకుని ఉండు. ఏమన్నా వస్తుందా? కుక్క వచ్చిందనుకో ఏం చేస్తాడు? ఊరుకోడు, అది నీ దాకా రానియడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకరోజు వాడెక్కి అందరూ వెళ్తున్నారు, తుఫాను వచ్చింది, బద్దలైపోయింది వాడ. ఒక్కొక్క చెక్క పట్టుకొని అందరు ఒడ్డుకు చేరారు. ఆ ఒడ్డుకు చేరితే అక్కడ భయంకరమైనటువంటి చలి. ఆ చలికి గడగడా వణుకుతుంటే వాళ్ళ మధ్యలో ఒక్కడే దేవుని బిడ్డ ఉన్నాడు. ఎవరైనా? పౌలు. అబ్బాయి చలిమంట వేసుకుందామా? వేసుకుందామండి. వాళ్ళు ఎవరో అక్కడ నిప్పు ఉంది కానీ తెచ్చి చలిమంట వేద్దామని కట్టి పొలలో, ఏరిన కట్టి పొలలు ఉంటే ఆ పన పట్టుకొని తీసుకొచ్చి ఆ మంటలో వేస్తున్నాడు. అడుగున ఎక్కడో ఉంది దాగి పాము. ఆ పన తీసుకొచ్చి ఆ మోపు తెచ్చి దాంట్లో వేస్తుంటే ఆ మోపులో ఉన్న పాము చెయ్యి గరిచింది. చెయ్యి పట్టుకుని అట్నే ఏలబడతానే మోపు ఇదిలిచ్చాడు దాంట్లోకి. మోపు వెనక ఈడితే చెయ్యి పైకి లేపితే ఏలాడుతూ ఉంది. అమ్మ పాము గరిచింది, చచ్చిపోతాడు, ఈయన చచ్చిపోతాడు, ఏ పాపం చేసి వచ్చాడు అందుకే పాము గరిచింది, చచ్చిపోతాడు అనుకుంటే దాన్ని అట్టా ఇదిలిచ్చాడు. కాలి మంట మధ్యలో పాముని ఇదిలిస్తే ఆ పాము దాంట్లో కాలిపోయింది. ఈయన నురుగ్గకి కింద పడి చచ్చిపోతాడు అనుకుంటున్నారు. అట్టేమి లేదు, బాగానే ఉన్నాడు. అమ్మో అట్టయితే ఈయన దేవుడేనమ్మో అని అందరూ ఆశ్చర్యపోయారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పని చేస్తూ ఉంటే, దేవుని నామం సువార్త ప్రకటిస్తూ ఉంటే, దేవుని పనిలో ప్రయాస పడతా ఉంటే విరోధంగా సైతాను లేచింది. ఆపటానికి, అభ్యంతరపరచటానికి, ఆటంకం చేస్తానికి. కానీ ఏమైంది? వాడి పన్నాగం అంతా మంటపాలైపోయి కాయలి బూడిదైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డవే, సంకనెక్కే ఉన్నావు. అయినా కొన్నిసార్లు కొన్ని శోధనలు వస్తాయి. కొన్ని ఆటంకపరచటానికి, కొన్ని అభ్యంతరపరచటానికి, కొన్ని బాధ పెడతానికి, నిన్ను మనసు కొంచెం చికాకు చేస్తానికి ప్రయత్నం చేస్తాయి.
భయపడమాకు. తోడున్న యేసయ్య అది పాము కాటైనా తప్పించాడు, అది పెను తుఫానైనా కాపాడాడు. ఎలాంటి పరిస్థితుల నుంచైనా నిన్ను కూడా తప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ఏం చేయాలంట? దేవుని ఎదుట ఒప్పుకొని, అతిక్రమాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. దేవుడిని నమ్ముకున్నాను కదా, ప్రభువుని నమ్మి సంకనెక్కాను, ఆయన సంకలోనే ఉన్నాను. నాకెందుకు ఈ కష్టాలు? కొన్నిసార్లు పరీక్ష కోసం వస్తాయి. హల్లెలూయా. కొన్నిసార్లు నీ విశ్వాసాన్ని పరీక్షించడం కోసం వస్తాయి. కంగారు పడ మాకు, విశ్వాసంలో కృంగిపో మాకు. నువ్వు నిలకడగలిగి ఆయన దగ్గరే, ఆయన సంకలోనే ఉండు, ఆయన చూసుకుంటాడు. దేవుని చెయ్యి తప్పించుకుని కదా నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆ కష్టం నిన్ను ముట్టేది. ఆయన కొన్నిసార్లు చూస్తా ఊరుకుంటాడు. ఏంటిది మౌనంగా ఉన్నాడు? ఏంది యేసయ్య నన్ను పట్టించుకోలేదు, ఏంది? ఆగు ఆగు, కొంచెం ఓపిక పట్టు. హల్లెలూయా. అనుమతి ఇచ్చాడు. సైతాన్ వచ్చి అన్ని నష్టాలు చేస్తే చూస్తూ ఊరుకున్నాడు. అతని ప్రాణం మాత్రం ముట్టొద్దని చెప్పాడు. అన్నీ పోయినాయి, సర్వాన్ని కోల్పోయిన తర్వాత శోధించబడిన మీదట నేను సువర్ణంగా మారుతానన్నాడు. అవును, బంగారంలాగా మార్పు చెందించి 10 మంది పిల్లలు పోతే తిరిగి మరలా 10 మందిని ఇచ్చాడు. ఏవేవైతే నష్టపోయాడు అన్నీ రెట్టింపు, రెండంతలు ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు మన పరీక్ష కోసమే, భక్తిలో మనం గట్టిగా స్థిరంగా ఉంటామా, ఓడిపోతామా చూస్తానికి దేవుడు పరీక్షకు అప్పగించి దేవుడు పరిశోధిస్తాడు. సాతానేమో శోధిస్తాడు. పరిశోధన ఏంటంటే పరీక్ష పై తరగతికి ప్రమోషన్ కోసం. తోడున్న దేవుడు కాపాడొచ్చుగా, అగ్నిగుండంలో ఏయిక తలికి తప్పించొచ్చుగా. హల్లెలూయా. తప్పించగలడా లేదా? మరి ఎందుకని మంటల మధ్యలో వేసిన దాకా ఊరుకున్నాడు అంటే, వారితో పాటు మంటల్లో కూడా నేను దూకి తప్పించగలనని రుజువు చేస్తానికే అక్కడ దాకా పోనిచ్చాడు. హల్లెలూయా. సింహాల బోన్లో వేసిన దాకా ఎందుకు ఊరుకోవాలా? యోబు ప్రార్థన చేస్తున్నాడు, భక్తిలో కరెక్ట్గానే ఉన్నాడు. యేసయ్య సంకలో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి ఎక్కడో అగ్ని గుండంలో సింహాల బోన్లో ఎత్తంటే చూస్తా ఊరుకున్నాడు ఏంటి? అవును, దేవుడు తన దూతను పంపించిన మీ ఎత్తుగడలన్నిటినీ చిత్తుగా ఓడించి తోడున్న దేవుడిని నేను కాపాడు సముద్రుడని అన్యులైన వారికి రుజువు చేస్తానికే మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మన పరిస్థితి కూడా ఇంకింతే సంగతులు, సింహం నోట్లో చచ్చిపోతాను, ఇంకింతే సంగతులు, అగ్నిగుండంలో కాలి బూడిదైపోతాను, ఇంకా బయటకు వచ్చేది లేదు, నా పైన అయిపోయింది అన్నట్టుగా నిరాశపడతారు. వద్దొద్దు, గుర్తుపెట్టుకో, ఆయన సంకలోనే ఉండు, ప్రార్థన మానద్దు, ఆయన మాట చొప్పునే జీవించు, ఆయన ఆలోచన చొప్పునే నడుస్తూ భక్తిలో సాగుతుండు. సింహాల బోనే కావచ్చు, అగ్ని గుండమే కావచ్చు, సమూలంగా నాశనం చేయటానికి తల పట్టుకుని వచ్చిన సైతానే నేరుగా నీ దగ్గరికి రావచ్చు. వాడు నిన్నేం చేయలేడు. ఎప్పటిదాకా నువ్వు సంకలో ఉన్న సంటి బిడ్డలాగా సంకలో ఉన్నంత వరకు నీకు గ్యారంటీ. ఆమేన్. లేదులే ప్రభువా, కొద్దిగా వదిలిపెట్టు, కొంచెం సెలవు ఇయ్యి, అక్కడక్కడ కొన్ని వేషాలు ఉన్నాయి, అక్కడికి నువ్వు వద్దులే, నేనే వెళ్ళి మా నాన్న సమాధి కార్యక్రమం చేసి అన్నీ ముగించుకొని అప్పుడు మళ్ళా వస్తా. ఆహా, కుదరదు. హల్లెలూయా. ఇప్పుడు లెక్క ప్రకారం ఈ శిష్యుడు ఏం చేయాలా? అయ్యా ఏం చేయాలా? యేసు ప్రభు, మా నాన్న చచ్చిపోయాడు, ఆయన్ని వదిలిపెట్టి నిన్నే వెంబడిస్తున్నాను కాబట్టి మా తండ్రి కనుక నలుగురు నన్ను 4 మాటలు అంటారు అనకుండా మన ఇద్దరం శిష్యులందరం తీసుకుని మన ఇద్దరం అందరం కలిసి వెళ్దాం, చూసి పలకరించి ఆ సమాధి కార్యక్రమాన్ని మనమే జరపటమో, లేకపోతే ఆ దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని మనమే ఓదార్చి రావటమో, ఏదో ఒకటి చేద్దాం, వెళ్ళొద్దాం యేసు ప్రభా అనాలా. అంతేగయ్యా. మరి ఈయనేమంటున్నాడు?
నువ్వు వద్దులే, నువ్వెందుకు, నేను ఒక్కడనే పోతా, సెలవి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏది మంచి అంట? యేసుని ఎంట పెట్టుకొని పోవటం మంచిది అంటావా? యేసు అయినా అక్కడ ఒడ్డును కూర్చోబెట్టుకొని మనం ఒక్కలం పోవటం మంచిదా? ఏది మంచిది? పక్క వాళ్ళని అడగండి, ఏది మంచిదంట? యేసు ప్రభుని ఇనికిట్టే తీసుకెళ్తే మంచిదా, అక్కడ వదిలిపెట్టిపోతే మంచిదా? హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, ఎక్కడికి వెళ్ళినా యేసు అయినా ఎంట పెట్టుకెళ్తున్నావా, గుట్లో పెట్టి ఒక్కదాని పోతున్నావు? అడగండి పక్కన వాళ్ళని. హల్లెలూయా. యేసు నీ ఎంట ఉంటే ఏం చేస్తాడు? గాలి తుఫానైనా గద్దిస్తాడు. ఆమేన్. యేసు ఎంట ఉంటే ఏం జరుగుతుంది? చనిపోయిన లాజర్నైనా సరే రా బయటకని సజీవంగా పిలవగలిగిన వాడు ఆయన. ఆమేన్. యేసు ఎనికిడితే వచ్చాడు అనుకో, నీతో కూడా ఏమైద్ది? అది ఎర్ర సముద్రమైనా పాయలు చేస్తాడు, ఇంకా అగ్ని గుండమైన మంటలు ఆర్పేస్తాడు, ఇంకా సింహపు బోనైనా దాటిని నోర్లు మూపిస్తాడు, ఇంకా ఏమైనా చేయగలడు. ఆమేన్. కాబట్టి యేసు లేకుండా ఎక్కడికి వెళ్ళగాక. పక్క వాళ్ళతో చెప్పండి, యేసు కలిసే ఉండండి, ఆయన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు. యేసుతో వెళ్ళే ప్రతి చోట నీకు జయమే కలుగుతుంది, కానీ అపజయం ఉండదు. ఆమేన్. లేచి నిలబడదాం. నీవు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేనేసయ్యా, నువ్వు నాతోటే రావాలా, నువ్వు వస్తేనే ఎక్కడికైనా వెళ్తా. నువ్వు లేకుండా నేను ప్రారంభించే వ్యాపారంలో జయం ఉండదు, నువ్వు లేకుండా నేను వేసే నాటులో ఫలితం ఉండదు, నువ్వు లేకుండా నేను చేసే సొంత పెత్తనంతో నేను ఆశీర్వదింపబడలేను. నువ్వు నాతో కూడా రావాలి, నీవు నాతో రావాలి. నువ్వు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేనయ్యా. సంటి బిడ్డ వలె నేను నీ సంకలోనే ఉంటా. నువ్వు నాకు కావాలి ఏసయ్యా. చేతులు ఎత్తుదాం, కళ్ళు ముద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఏసయ్యా, నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు నాతో కూడా రావాలయ్యా. ప్రార్థన చేద్దాం. నాతో ఉంటే రోగమైనా దయ్యమే అయినా ఏది నన్ను ముట్టలేదు, నన్ను ఏది నష్టపరచలేదు, ఏం చెయ్యలేదు. నువ్వు నాతో ఉంటే చాలు యేసయ్యా. దయాళుడైన దేవా, శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా. చంటి బిడ్డగా మార్పు చెందితేనే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశింపనేరని చెప్పిన నీ వాక్కుకై స్తోత్రాలు. మార్పు చెంది చంటి బిడ్డ వలె రూపాంతరం చెందాలని మాకు హెచ్చరిక చేసినందుకు స్తోత్రం. మార్పు చెందిన మేము పసిబిడ్డల వలె సంకనెత్తుకున్న నీ సంకలోనే నిలిచి ఉండాలని. అవును ప్రభా, మేము నీలోనే నిలిచి ఉండటానికి నీ యందు మేము మా యందు నీ మాటలు నిలిచి ఉండాలని, మేము ఏది అడిగినా అది చేస్తానని మాట ఇచ్చిన దేవా నీకు స్తోత్రమయ్యా. మీరు మాలో నిలిచి ఉండాలంటే నీ శరీరం తిని నీ రక్తం త్రాగువాడి నా యందు నిలిచి ఉంటాడని చెప్పిన నీ వాక్కు కొరకై స్తోత్రాలు. నీవు దేవుని కుమారుడు అని నమ్మి అందులో మేము కొనసాగినప్పుడే నీవు మాలో నిలిచి ఉంటావని. అవును స్వామి, చూసుచున్న మనిషిని ప్రతి ఒక్కరిని మేము ప్రేమించువారిగా ఉన్నట్టయితే ప్రేమలో పరిపూర్ణత చెందిన వారమై అప్పుడు మేము నీలో నిలిచి ఉంటామని, నీలో నిలిచి ఉన్నామంటే శత్రువునికి సహా ప్రేమించువారిగా మేము జీవించాలని హెచ్చరిక చేసినందుకు స్తోత్రం. నీవు మాలో నిలిచి ఉన్నట్టయితే, నీ మాటలు మాలో నిలిచి స్థిరంగా నిలిచి ఉన్నట్టయితే ప్రభువా, నీవు మాలోనే ఉండి మమ్మల్ని అంతవరకు నడిపించేవాడవని హెచ్చరిక చేసిన విధానంకై స్తుతిస్తున్నాం. మేము ఎక్కడ నిన్ను విడిచి ఎక్కడికి వేరుగా వెళ్ళిపోతే ఫలించలేము. ఎండిపోయిన కొమ్మ వలె పొయ్యిలోకి వెళ్ళిపోవటం తప్ప వేరే గత్యంతరం ఉండదని హెచ్చరించినందుకు స్తుతిస్తున్నాం. మేము నీలో నేను నిలిచి ఉండాలి, మీ మాట చొప్పున మేము జీవితాన్ని గడపాలి. అడుగడుగున నీ మాట లేకుండా, నీ ఆలోచన లేకుండా మేము ఎక్కడికి వెళ్ళకూడదు, ఏది మేము చేయకూడదు. ఒకవేళ నీకు వేరైతే
నీ ఆలోచన లేకుండా పక్కవారి ఆలోచన చొప్పున కానీ మా సొంత చిత్త ప్రకారం కానీ మేము ఏది చేసినా ఫలించలేవు. కాబట్టి ప్రభువా, నీ మాట చొప్పున మాత్రమే ఏది చేసినా నీ ఆలోచన చొప్పున నీ ఆత్మ నడిపింపు ప్రకారం మేము ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకునే కృపను దయచేయమని కూడి వచ్చిన బిడ్డలందరినీ ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డల్లో ఏ ఒక్కరు వ్యాధిగ్రస్తులుగా ఉండటానికి వీలు లేదు. వారి దేహం దేవుని ఆలయం, దేవాలయమైన వారి శరీరంలో ఏ వ్యాధి ముట్టినా చేతికి అంటి ఉన్న పామును విదిలించినప్పుడు మంటల మధ్యలో కాలిపోయినట్టు నీ బిడ్డల ఒంటిలో ఉన్న ప్రతి వ్యాధి యేసు నామములో కాలిపోవునుగాక. నీ బిడ్డల దేవాలయం, దేవుని మందిరమైన శరీరాల్లో ఏ దయ్యం నివాసం చేస్తానికి వీల్లేదు. ప్రతి దురాత్మ దయ్యపు శక్తులన్నీ బిడ్డల సమీపం లేకుండా దూరమై ప్రతి అంధకార శక్తులన్నీ పారిపోవునుగాక. ప్రతి విధమైన దుర్మార్గుని కట్లన్నీ యేసు నామములో కొట్టివేయబడునుగాక. ప్రతి విధమైన మంత్రం ఉచ్చారణ నిర్వీర్యమైపోవునుగాక. నీ బిడ్డలకు వ్యతిరేకంగా పలికి ప్రతి శాపము యేసు నామములో కొట్టివేయబడునుగాక. నిత్యముగా నీ బిడ్డలైన ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడుదురుగాక. వారి హృదయంలో సదాకాలం నీవు నివాసం చేయుదువుగాక. వారి దేహం దేవాలయం, దేవుని మందిరమై ఏ వ్యాధి లేని, ఎట్టి బలహీనత లేని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక. వారి చేతి పని దీవించబడునుగాక. వారు వేసే విత్తనం ఫలించునుగాక. వారి రెక్కల కష్టార్జితం ఆశీర్వదించబడునుగాక. పిల్లల చదువులో వర్ధిల్లుదురుగాక. ఉద్యోగాలకై కనిపెడుతున్న బిడ్డలకు ఉద్యోగాలకు ద్వారాలు తెరవబడునుగాక. ప్రతి అభ్యంతరం ఆటంకాలు తొలగిపోవునుగాక. నజరేయుడైన యేసు నామములో వారి పాడి పశువులు దీవించబడునుగాక. వారికి ఇచ్చిన పంట పొలాల్లో బిడ్డలు వర్ధిల్లుదురుగాక. వారి ఇల్లు మార్గంలో ఏ యాక్సిడెంట్ ప్రమాదం జరగకుండా వారి వాహనాలన్నీ యేసు రక్తంలో ముద్రించబడునుగాక. ప్రతి కీడు కొట్టివేయబడునుగాక. ప్రతి ఆశీర్వాదంతో బిడ్డలు నింపబడుదురుగాక. మానసికంగాను ఆర్థికంగాను ఆత్మీయంగా బిడ్డలు విస్తరించుదురుగాక. వారి అప్పులన్నీ తీరిపోవునుగాక. ప్రతి ప్రయత్నంలో నీ బిడ్డలు ఫలించుదురుగాక. ప్రభు, ఉచితమైన నీ కృప, నీ అనాది సంకల్పం చొప్పున నీ సిద్ధపరిచిన నీ కృప బిడ్డలకొక్కరిని వెంబడించునుగాక. వారి జీవిత కాలం అంతయు కృపాక్షేమమే వారిని వెంబడించునుగాక. కృపగల మీ హస్తాన్ని చాపండి, ఆశీర్వదించండి. అర్పించబోతున్న కానుక అంగీకరించండి. వడ్డించబోతున్న ఆహార పదార్థాలను శుద్ధీకరించండి. వంట చేసిన వారిని, వడ్డిస్తున్న వారిని, పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరిని, సరుకులు తెచ్చిన వారిని, కూరగాయలు తెచ్చిన బిడ్డలను ప్రతి ఒక్కరిని అనేక రెట్లు ప్రతిఫలం ఇచ్చి వారి కుటుంబాలను దీవించుదురుగాక. ఒక్క రొట్టె ఇచ్చి 3.5 సంవత్సరం కరువు కాలంలో తృప్తిగా తిన్న వెధవరాలు వలె దేవా, దేవుని పిల్లలు తినటానికి వారు తెచ్చిన ప్రతి ఇత్తనం 100 ఫలితాన్ని మీరు అనుగ్రహించుదురుగాక. కృపతో జ్ఞాపకం చేసుకొని వారు చేసిన శ్రమకు, వారి చేసిన ఖర్చుకు తగిన ప్రతిఫలం ఇచ్చి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మహిమగల నీ రాకకై సిద్ధపరచమని కోరుతూ సమస్త ఘనత మహిమ నీకు మాత్రం చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడుగా ఉండి నడిపించునుగాక. హల్లెలూయా, 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 ఆమేన్.